గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రములోని మంత్రముల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను వర్ధిస్తూ, గురువులు జగదంబ నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు శ్రీ రుద్రంలోని మంత్రముల విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటిదాకా మనం శ్రీ రుద్రములు నమక భాగములోని 4వ అనువాకంలో 3 మంత్రముల దాకా విపుల భావాన్ని గ్రహించగలిగాము. 4వ మంత్రము నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమః. వ్రాతేభ్యః వివిధ జాతుల రూపములో ఉన్న సమూహములు, అంతేకాకుండా నిర్ణీత జీవిత విధానము లేనటువంటి జాతుల సమూహములుగా అర్థం చేసుకుంటాం. వ్రాతపతిభ్యః చ అటువంటి సమూహములకు అధిపతి అయినటువంటి, అధిపతిగా ఉన్న వారి యొక్క రూపంలో ఉన్న వారి కొరకు వహ వివిధ జాతులలో రూపంలో ఉన్నవారు అటువంటి వారైనటువంటి వారికి, నిర్ణీత జీవిత విధానము లేనటువంటి అటువంటి సమూహములకు, ఆ రూపంలో ఉన్న రుద్రులకు, రుద్రస్వాములకు మరియు ఆ సమూహములకు అధిపతి రూపంలో ఉన్నటువంటి రుద్రులకు, రుద్ర సమూహములకు నమః నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాం. ఈ 4వ మంత్రం యొక్క వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమః అనే మంత్రం యొక్క భావముగా మనము వివిధ జాతుల సమూహముగా ఉన్నటువంటి, నిర్ణీత జీవిత విధానము లేనటువంటి సమూహములుగా ఉన్నటువంటి రుద్రులకు, రుద్రస్వాములకు, అంతేకాకుండా ఆ సమూహముల యొక్క అధిపతి రూపంలో ఉన్నటువంటి రుద్రులకు, రుద్ర సమూహములకు నమస్కారములు అన్న విధముగా ఈ 4వ మంత్రం యొక్క భావాన్ని మనం గ్రహించవచ్చును. 5వ మంత్రము నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమః. గణేభ్యః ప్రమద గణములు, గణములు ఉంటాయి. ప్రమద గణములకు, గణములకు రూపంలో ఉన్నటువంటి రుద్రులకు, రుద్ర సమూహములకు గణపతిభ్యశ్చ వో నమః. గణపతిభ్యః చ ఆ సమూహములకు అధిపతిగా రూపంలో ఉన్నటువంటి రుద్రులకు, రుద్ర సమూహములకు వహ గణముల రూపంలో ఉన్నటువంటి, గణములకు అధిపతి రూపంలో ఉన్నటువంటి వారికి, అటువంటి వారికి రుద్రస్వామి, రుద్ర సమూహములకు నమః నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాం. నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమః అనే మంత్రానికి భావముగా రుద్రగణములకు, రుద్రగణ సమూహములకు, ఆ రూపంలో ఉన్నటువంటి రుద్రస్వామికి, రుద్ర సమూహములకు, అంతేకాకుండా అటువంటి సమూహములకు అధిపతి అయినటువంటి రుద్రులకు నమస్కారములు అన్న విధముగా దీన్ని భావము మనం తెలుసుకో. 6వ మంత్రము నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమః. విరూపేభ్యః వికారమైన రూపము గలవారు, అంతేకాకుండా దిగంబరులు, వారి
అవయవములలో ఏదో కాస్త లోపములు ఉన్నవారు అన్నవారిగా విరూపేభ్య అన్నదానికి అర్థముగా మనం గ్రహించవచ్చు. విశ్వరూపేభ్యశ్చవో నమః, విశ్వరూపేభ్య చ, తమకు ఇష్టమైన రూపమును పొందగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వారు, అంతేకాకుండా ఎట్టి వికారములు లేనటువంటి స్వరూపము కలిగిన వారుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రాణులు అనేటువంటివి మానవులైతేనేవండి, వివిధ రకములైనటువంటి సింహము, పులి, మిగతా క్రిమి కీటకములు, మిగతా ప్రాణులు అన్నీ కూడా ఆ రూపమును పొందుతున్నాయి అంటే అది పూర్వజన్మలోని కలిగినటువంటి వాళ్ళ కర్మల ఫలితముగా ఆయా రూపములను పొందుతున్నారుగా మనం అర్థం చేసుకున్నాం. ఇది ప్రాణుల లక్షణం. అంతేకాని రుద్రులకు, రుద్రస్వరూపములకు అయినటువంటి భగవత్ స్వరూపములకు వారు ఏ రూపమును పొందగలుగుదామనుకుంటున్నారో ఆ రూపాన్ని పొందగల సామర్థ్యము కలిగిన వారు. ఇక్కడ మనము వహ అంటూ దిగంబరులు, వికార రూపము కలిగిన వారు, వారి స్వరూపములలో అవయవములలో ఏదో లోపము కలిగిన వారు, అటువంటి సమూహములు అయినటువంటి రుద్రులకు, రుద్ర స్వరూపములకు, అంతేకాకుండా శరీరములో ఎటువంటి అవయవం, అటువంటి అవకతవకలు లేనివారు, ఎటువంటి రూపమునైనా పొందగలిగిన వారు అయినటువంటి వారికి అలాగ రూపంలో ఉన్నటువంటి రుద్రులకు, రుద్ర సమూహములకు నమః, నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాం. 7వ మంత్రము నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమః. మహద్భ్యః అంటే అనిమ, గరిమ అనేటువంటి వివిధ రకములైనటువంటి శక్తులు కలిగి ఉన్నవారు, జ్ఞానము, ఆకారము, ప్రభావము ఈ మూడింటి విషయములలోనూ కూడా ఆధిక్యతను ఉన్నవారు, అటువంటి లక్షణములు కలిగి ఉన్నవారైనప్పటికీ విస్మయము చెందనివారు, అంతేకాకుండా వారి యొక్క క్రమశిక్షణ వలన, వారి యొక్క పనులతోనూ భగవంతుని విస్మయపరచువారు, భగవంతుని ఆనందపరచువారుగా మనము మహద్భ్య అన్నదానికి అర్థంగా గ్రహించాలి. క్షుల్లకేభ్య చ, ఎటువంటి శక్తులు లేనివారు. వహ మహాత్ములైనటువంటి లేక మహత్తరమైనటువంటి శక్తులు, అనిమ, గరిమ నాటి శక్తులు కలిగి ఉండి వారి కార్యక్రమముల వలన భగవంతుని విస్మయపరచువారు, ఆ సమూహములకు, వాటి యొక్క రూపంలో ఉన్నటువంటి రుద్రులకు, రుద్రస్వరు సమూహములకు, అంతేకాకుండా ఎటువంటి శక్తి లేనివారు, అటువంటి స్వరూపంలో ఉన్నటువంటి రుద్రస్వామి, రుద్ర సమూహములకు నమః, నమస్కారములు అని ఈ 7వ మంత్రంలో మనము తెలియజేసుకుంటున్నాం. మంత్రము నమో రథిభ్యో అరథేభ్యశ్చ వో నమః. రథిభ్యః రథమును కలిగి ఉన్నవారు లేక రథమును అధిరోహించి ఉన్నవారుగా అర్థం చేసుకుంటూ, అరథేభ్యశ్చ వో అంటే రథము లేనివారు, రథమును అధిరోహించని వారు అనే విధంగా అర్థం చేసుకుంటూ ఆ స్వరూపములలో ఉన్నటువంటి రుద్రస్వామికి, రుద్ర సమూహములకు వహ అని చెప్పుకుంటూ నమః, నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాం. 8వ మంత్రముకు భావముగా రథమును కలిగి ఉన్నవారు, రథముపై అధిరోహించి ఉన్నవారు, ఆ స్వరూపములలో ఉన్నవారును, మరియు రథము లేనివారు, రథమును అధిరోహించని వారు అయినటువంటి ఆ స్వరూపములలో ఉన్నటువంటి రుద్రస్వామికి, రుద్ర సమూహములకు నమస్కారములు అని ఈ 8వ మంత్రం ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం. శ్రీ మాత్రే నమః. నమః శివాయ. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.